హలో ఫ్రెండ్స్, నేను మీ నవ్య భరత్. ఈరోజు స్పెషల్ వెనిలా స్పాంజ్ కేక్. బేకరీ స్టైల్లో సాఫ్ట్ అండ్ ఫ్లఫీగా వెనిలా స్పాంజ్ కేక్ని ఈజీగా ఇంట్లోనే ప్రిపేర్ చేసేద్దాం రండి. ముందుగా ఒక బౌల్లో జల్లెడ పెట్టుకొని 1 కప్పు మైదా పిండి, 1 టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడర్, 1/2 టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా, చిటికెడు సాల్ట్ వేసుకొని జల్లించుకోవాలి. జల్లించుకున్న పిండిని పక్కన పెట్టుకోవాలి. వేరొక బౌల్లో 4 ఎగ్స్ని తీసుకొని పగలగొట్టి యాడ్ చేసుకోవాలి. బీటర్తో హై స్పీడ్లో ఎల్లో కలర్ నుంచి వైట్ కలర్ వచ్చేదాకా ఫ్లఫీగా బీట్ చేసుకోవాలి. ఇలా ఫ్లఫీగా బీట్ చేసుకున్న దాంట్లో 1/2 కప్పు ఫ్లేవర్లెస్ ఆయిల్, 1 టీ స్పూన్ వెనీలా ఎసెన్స్ని కూడా యాడ్ చేసుకొని 1 మినిట్స్ బీట్ చేసుకోవాలి. 1/2 కప్పు షుగర్ పౌడర్ని వేసుకొని అంతా కలిసేలాగా మిక్స్ చేసుకొని షుగర్ అంతా కరిగేదాకా బీట్ చేసుకోవాలి. 1/2 కప్పు పాలు కూడా వేసుకొని క్రీమీ టెక్స్చర్ వచ్చేదాకా బీట్ చేసుకున్నాక ముందుగా జల్లించుకున్న మైదా పిండిని కూడా యాడ్ చేసుకొని అంతా కలిసేలాగా మిక్స్ చేసి 2 మినిట్స్ బీట్ చేసుకోవాలి. ఇలా క్రీమీ టెక్స్చర్ వచ్చేదాకా బీట్ చేసుకున్నాక టూటీ ఫ్రూటీలో 1 టేబుల్ స్పూన్ మైదా పిండి వేసుకొని కోట్ చేసుకొని బీట్ చేసుకున్న కేక్ బ్యాటర్లో యాడ్ చేసుకుని అంతా కలిసేలాగా మిక్స్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. స్టవ్ ఆన్ చేసి వెడల్పుగా ఉన్న గిన్నెలో స్టాండ్ పెట్టి మూత పెట్టి 10 మినిట్స్ ప్రీ హీట్ చేసుకోవాలి. కేక్ టిన్కి ఆయిల్ అప్లై చేసుకొని బటర్ పేపర్ని కూడా పెట్టి బీట్ చేసుకున్న కేక్ బ్యాటర్ని కేక్ టిన్లోకి వేసుకొని 2 టైమ్స్ ట్యాప్ చేసుకొని ప్రీ హీట్ చేసుకున్న బౌల్లోకి కేక్ టిన్ పెట్టి మూత పెట్టి 40 to 45 మినిట్స్ కేక్ని బేక్ చేసుకోవాలి. 45 మినిట్స్ తర్వాత మూత తీసి నైఫ్తో చెక్ చేస్తే నైఫ్కి ఏమీ అంటకుండా వస్తే కేక్ చక్కగా బేక్ అయినట్టు. స్టవ్ ఆఫ్ చేసి కేక్ టిన్ను బయట పెట్టి పూర్తిగా చల్లారనివ్వాలి. కేక్ పూర్తిగా చల్లారాక నైఫ్తో చుట్టూ స్క్రాప్ చేసి ప్లేట్లోకి డీమోల్డ్ చేస్తే కేక్ చక్కగా మౌల్డ్ అవుతుంది. కేక్ పైన ఉన్న బటర్ పేపర్ని రిమూవ్ చేసేస్తే సూపర్ సాఫ్ట్ వెనిలా స్పంజ్ కేక్ రెడీ. కేక్ని కట్ చేసుకొని చూడండి ఎంత సాఫ్ట్గా స్పంజీగా ఫ్లఫీగా ఉందో. మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.